ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గిరిబాబు గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సార్, గిరిబాబు గారు, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ నుంచి కమలా హ్యారిస్ అధ్యక్ష బరిలో ఉన్నారు, రేస్లో ఉన్నారు. మరి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటేనే యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తుంటుంది. ఈసారి ఎవరు అక్కడ అధికారాన్ని చేపట్టబోతున్నారు, ఈసారి అక్కడ ఎవరు వైట్ హౌస్లో కూర్చోబోతున్నారు అంటూ కూడా యావత్ ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంటుంది. కాబట్టి ఒక్కసారి మన దేశం విషయానికి వస్తే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ మన మార్కెట్లకు సంబంధించి, మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎటువంటి అంశాలను మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాలంటారు? ఎటువంటి అంశాల మీద మనం దృష్టి కేంద్రీకరించాలి అంటారు? అసలు ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఎన్నికల్లో లేని ఉత్కంఠ ఈసారి చూస్తున్నాం. కారణం ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఈ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక అధ్యక్ష అభ్యర్థిని మార్చడం ఫస్ట్ టైం జరగడం అక్కడ. అంటే యాక్చువల్గా చాలా మంది చెప్పడం ఏంటంటే, జో బైడెన్ అంటే కరెంట్ ప్రెసిడెంట్ కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ట్రంప్కి గెలుపు అనేది నల్లేరుపై నడకయ్యేది. సో ఆ విషయం వాళ్ళకి అర్థమైంది అక్కడ సర్వేల ద్వారా, అక్కడ వాళ్ళ డిస్కషన్స్ ద్వారా. సో ఇమ్మీడియట్లీ వాళ్ళు ముందుగా కళ్ళు తెరిచి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని మార్చేసి కమలా హ్యారిస్ని ఫ్రంట్ సీన్లోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు అక్కడ అధ్యక్ష ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గడిచిన 200 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఒక మహిళ అధ్యక్షురాలిగా గెలిచిన సందర్భం లేదు, అక్కడ ఎక్కలేదు. కనుక అందుకనే ఈ ట్రంప్ వచ్చేసి అతను యాజ్ అ ప్రెసిడెంట్ గా మొదటి టర్మ్ చేసిన తర్వాత చాలా రకరకాల ఇష్యూస్ లో ఇరుక్కొని అలిగేషన్స్ తోటి బయటకు వచ్చి వ్యవహారము, తర్వాత ప్రెసిడెంట్ భవన్ ని మళ్ళీ ముట్టడించడము, తన అంశాలతో వెళ్ళడము, ఇలా చాలా చాలా చేశాడు. అంటే ఒక అధ్యక్ష పదవికి ఉండే హుందాతనాన్ని తగ్గించాడు అనే ఒక ధోరణి తీసుకొచ్చింది. కనుక ఇప్పుడు జరుగుతున్న ఈ అధ్యక్ష ఎన్నికలు మన మీద ప్రభావాన్ని 2 యాంగిల్స్ అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆర్థిక వ్యవస్థ, అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 2, మన స్టాక్ మార్కెట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ రెండు ఎందుకు కీలకంగా చూడాలి అంటే, మీరు ఒకసారి కనుక ట్రంప్ క్యాంపెయిన్ చేసేటప్పుడు అతను ఒక క్యాప్ పెట్టుకుంటాడు, రెడ్ కలర్ క్యాప్. అతని సపోర్ట్స్ అంతా ఒక ప్లే కార్డ్స్ పట్టుకుంటారు. అది కనుక కరెక్ట్గా గమనిస్తే MAGA అని రాసుంటుంది. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అతని క్యాప్ మీద కూడా పెద్దగా రాసుంటది. అందరు పట్టుకుంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు కూడా సేమ్ క్యాంపెయిన్. అంటే ఇక్కడ మనకు లోకల్లో తెలంగాణ వాళ్ళు మన కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఎక్కడైతే లోకల్ అస్తిత్వాన్ని బయట తీసుకొచ్చి మన ప్రాంతీయత భావం తీసుకొచ్చాడో, అలాగా ఇప్పుడు ట్రంప్ కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పదం యూజ్ చేయడంలోనే మనం ఆల్రెడీ గ్రేట్ ఉన్నాము, ఇప్పుడు లేము, మళ్ళీ గ్రేట్ గా నిలదొక్కుకోవాలి అని చెప్పడంలో క్లియర్ గా అర్థం కనిపిస్తోంది. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అగైన్. మాగా అని రాసుంటది ప్రతి క్యాంపెయిన్ లో, ప్రతి చోట అతను వాడే క్యాప్ మీద, ప్లే కార్డ్స్ మీద. సో ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్లనేమో, లేదంటే వాళ్ళ డిబేట్స్ లో జరుగుతున్న డిబేట్స్ వల్లనేమో కమలా హ్యారిస్ కంటే ట్రంప్ చాలా దూకుడుగా ఉన్నాడు. చాలా వరకు సర్వేలు, రాజకీయ విశ్లేషకులు చెప్పేదాని ప్రకారంగా ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ చాలా మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. అఫ్ కోర్స్ లాస్ట్ మినిట్ లో ఏమైంది ఎవరికి తెలియదు, బట్ పర్సనల్ గా నేను కూడా డొనాల్డ్ ట్రంపే గెలుస్తాడు అనుకుంటున్నాను. ఆ విశ్లేషణలు ఇవన్నీ కూడా లాస్ట్ మినిట్ లో మొత్తం చేంజ్ అయిపోవచ్చు కూడా. కాకపోతే మొదటిసారిగా ఇప్పుడు ఎక్కువ మంది విశ్లేషించి ఇలా చెప్పడం గల కారణం ఏంటంటే, గడిచిన కోవిడ్ 4 yearsలో కోవిడ్ ఇంపాక్ట్ని ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న డెమోక్రటిక్ గవర్నమెంట్ సరిగా ఎదుర్కోలేదు. ఆర్థిక వ్యవస్థని బాగా దిగదార్చారు. వాళ్ళు గత 1 decade ఎంత కరెన్సీ ప్రింట్ చేశారో దాదాపుగా ఆ సమానమైన కరెన్సీని లాస్ట్ 2021-2022లో ప్రింట్ చేశారు. ఇది ఆర్థిక ద్రవ్యోల్బణానికి దారితీసింది. దీన్ని సరిగా కట్టడి చేయలేకపోయాడు ప్రస్తుత అధ్యక్షుడు. ప్రకటన వల్ల, ఇవన్నిటి వల్ల ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడున్న డొనాల్డ్ ట్రంప్ కి మొగ్గు చూపుతున్నారు. అది కూడా కాక మన ఇండియన్ ఓటర్స్, అంటే భారత ఆరిజిన్ ఓటర్స్ దగ్గర 26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు కూడా
వాళ్ళ యొక్క ఓట్ అంతా ఇప్పుడు ఓట్ బ్యాంక్ అంతా కూడా డెమోక్రటిక్ పార్టీ వైపు ఉంటుంది. అలానే మొట్టమొదటిసారిగా మన ఇండియన్స్ కూడా రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు సర్వేలు చెప్తున్నాయి. సో కనుక అందుకే ఈ అన్నిటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఇక మీరు అడిగిన ప్రశ్నకు వద్దాం. ఈ ఎన్నికలు మన భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపిస్తాయి, మన స్టాక్ మార్కెట్ పై ఎలా ప్రభావం చూపిస్తాయి, ఈ ప్రభావాన్ని మనం ఒక 4 యాంగిల్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ట్రేడ్ పాలసీస్, ఇంట్రెస్ట్ రేట్ సినారియో, తర్వాత రూపీ స్ట్రెంగ్తన్ ఎలా అవుతుంది, దాని తర్వాత ఈ అంతర్రాష్ట్ర సంబంధాలు ఉంటారు కదా, అంతర్జాతీయ సంబంధాలు, ఈ అంతర్జాతీయ సంబంధాల్లో ఇండియా పట్ల అమెరికా దృక్పథం ఏంటి. సో ఈ అన్నిటి మీద ఎందుకు మనం ఎక్కువ చూడాలి అంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ దాదాపు 60% సర్వీస్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సర్వీస్ సెక్టార్ కి మేజర్ ఎంప్లాయీస్ జనరేట్ చేసేది ఇండియా. కనుక ట్రంప్ ఈ అమెరికా గ్రేట్ అగైన్ అవ్వాలి, మేమే ఉండాలి అంటే వేరే దేశం అంటే ఇండియా లాంటి కంట్రీస్ని, చైనా లాంటి కంట్రీస్ని విస్మరిస్తే అది జరగదు. సో ఇక్కడ వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా మెరుగ్గా ఉంటేనే జరుగుతాయి దౌత్య సంబంధాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. నేను ఒక్కడనే ఉంటాను, నేను ఒక్కడనే చేస్తాను అనేది ఇప్పుడు పని చేయదు. కనుక ఈ దృక్పథం ఇండియా పట్ల ఎలా ఉంటుంది, ఇవన్నీ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాలి. సో వీటి పదంగా అర్థం చేసుకుంటే ఇనీషియల్ గా మాత్రం ఖచ్చితంగా ఒక నీజర్క్ మూమెంట్ అయితే ఉంటుంది. అంటే ట్రంప్ గెలవగానే మార్కెట్స్ పడతాయి. అది మనం ఆల్రెడీ విట్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ 10 రోజుల నుంచి ఒక 10% మార్కెట్ కరెక్ట్ అవ్వడము, ఇవాళ ఒక 3000 పాయింట్స్ దగ్గర మోర్ దెన్ 2% దాకా పడడం మార్కెట్స్. ఇవన్నీ చూస్తూ ఉంటే క్లియర్ కట్ గా మార్కెట్ ఈస్ రీడింగ్ దట్ ఒకవేళ ట్రంప్ గెలిస్తే కనుక కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ అతను రాగానే H1B వీసాస్ మీద ప్రెజర్ పెడతాడు, చేస్తాడు. దానివల్ల ఏమైపోతుంది అంటే మన ఎగ్జిస్టింగ్ ఐటీ కంపెనీస్ కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. అండ్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. అలా అని ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఇంకా ఇబ్బంది పడుతుంది. ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారనుకోండి, ఎమర్జింగ్ ఎకానమీస్ లైక్ ఇండియాకి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే మన దగ్గర నుంచి ఫారెన్ క్యాపిటల్ అవుట్ఫ్లో అయిపోద్ది ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే కనుక. బికాస్ ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడము, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అనేది మన యొక్క డాలర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో డాలర్ ఇంకా స్ట్రెంత్ అయింది అనుకోండి, స్ట్రెంత్ అవుతే ఇండియన్ ఎకానమీకి ఇబ్బంది, రూపీ అవుట్ఫ్లో అవుతుంది. సో కనుక ఈ రూపీ అవుట్ఫ్లో అవ్వడానికి, ఈ డాలర్ స్ట్రెంత్ అవ్వడానికి, తర్వాత మన ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఫ్లక్చుయేషన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జాక్ట్ అదైతే చాలా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ దీనికి తగ్గట్టుగా ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే మన చైనీస్ గవర్నమెంట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది ఆల్రెడీ. లాస్ట్ 2-3 వీక్స్ బ్యాక్ చూసాం మనం. మళ్ళీ ఈ వీక్ లో కూడా ఇంకొక స్టిమ్యులస్ అనౌన్స్ చేయబోతోంది. సో వాళ్ళు స్టిమ్యులస్ అనౌన్స్ చేస్తే ఆటోమేటిక్ గా మన ఇండియా నుంచి FDIs వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, వెళ్తున్నాయి. అక్టోబర్ లో గత 15 years లో ఎప్పుడు లేనంత FDIs అవుట్ లో బికాస్ ఆఫ్ చైనీస్ స్టిమ్యులస్ వల్ల కూడా ఒక కారణం చెప్పొచ్చు మనం. సో ఇవన్నీ నేపథ్యంలో అమెరికా ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమలా హ్యారిస్ గనక డొనాల్డ్ ట్రంప్ గనక గెలిస్తే కొత్త పాలసీస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఎకానమీ మీద, మార్కెట్స్ మీద. అలా కాకుండా కమలా హ్యారిస్ గనక గెలిస్తే ఇప్పుడు జో బైడెన్ ఏవైతే అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ఫాలో అవుతున్నారో, ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయో, దాదాపుగా మెజారిటీగా అవే కొనసాగితే పెద్ద ఇబ్బందులే ఉండవు. ఇది ఆర్థిక వ్యవస్థకు కానీ తర్వాత ఇండియన్ మార్కెట్ పెద్ద ఇబ్బందులు ఉండవు. ట్రంప్ వస్తే మాత్రం ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాడు. మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తాను, అమెరికన్ స్ట్రెంత్ చేస్తాను, మళ్ళీ నేను యుద్ధాలు ఆపేస్తాను, నేను ఇమీడియట్లీ ఇజ్రాయెల్ వార్ని ఆపేస్తాను, వార్ ఆపేసి ఎక్కడ యుద్ధం జరగకుండా చూస్తాను అని చాలా ప్రామిస్ చేస్తున్నాడు. నిజంగా కూడా ఒక పాయింట్ మనం చెప్పొచ్చు, ఇక్కడ గత 100 సంవత్సరాలలో ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ హయాంలో కూడా యుద్ధాలు లేకుండా లేదు అమెరికా. బట్ ఫస్ట్ టైం 4 years యుద్ధం జరగలేదు ట్రంప్ కాలంలోనే. సో అతను యుద్ధానికి వ్యతిరేకం. అండ్ మోర్ ఓవర్ బై హిమ్సెల్ఫ్ హీ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త. సో వ్యాపారవేత్త కాబట్టి వ్యాపారానికి సంబంధించినవి, లాభ నష్టాలకు సంబంధించినవి, ఆర్థిక వ్యవస్థను కూడా ఆ దృష్టితోనే చూస్తాడు, ఆ దృష్టితోనే చూసుకుంటాడు. యుద్ధం అనేది డిస్ట్రక్షన్, కానీ వాళ్ళ యొక్క మేజర్ రెవెన్యూ వెపన్ సేల్ మీద దాన్ని పక్కన పెట్టి కూడా యుద్ధాలు వద్దంటున్నాడు అంటే తన కాన్సన్ట్రేషన్, తన దృక్పథం అంతా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ గెలిస్తే మన మార్కెట్స్ పడడానికి చాలా స్కోప్ ఉంది అనేది క్లియర్ గా విట్నెస్ కనపడుతోంది. సో అది 2-3 days వచ్చేస్తాయి రిజల్ట్స్. మనకు వచ్చిన తర్వాత కనుక ఒకవేళ నేను వచ్చిన తర్వాత చెప్తున్నాను, ఒకవేళ వచ్చిన తర్వాత కనుక మార్కెట్స్ ఇప్పుడు పడుతున్న విధంగా ఇంకా పడినాయి అనుకోండి, దాన్ని మనం ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి. ఎందుకు ఆపర్చునిటీ తీసుకోవాలి అంటే కమలా హ్యారిస్ గెలిచినా, ట్రంప్ గెలిచినా ఇండియాని విస్మరించి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని రూపొందించలేరు. ఎందుకు అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో కనుక ఏ కంపెనీస్ తీసుకున్నా
మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఇండియా. అండ్ ప్రపంచం మొత్తానికి పెద్ద మార్కెట్ ఎక్కడుంది? చైనా, ఇండియా. ఇప్పుడు ప్రపంచం అంతా చైనా నమ్మదగ్గ పరిస్థితి లేదు. ఎందుకంటే లాస్ట్ కోవిడ్ టైంలో వాళ్ళేమో వైరస్ ఇస్తే మనమేమో వ్యాక్సిన్ ఇచ్చాం. కనుక చైనా +1 అనే కాన్సెప్ట్ ని ఆల్రెడీ ప్రపంచం అంతా గుర్తిస్తోంది. ఆ +1 ఏ కంట్రీ? ఇండియా. సో కనుక అటు కమలా హారిస్ గెలిచినా, డొనాల్డ్ ట్రంప్ గెలిచినా, ఈ మార్కెట్లు పడడము లేవడం అనేది ఇనీషియల్ పీరియడ్ లో జరిగిన ఒకవేళ మార్కెట్స్ పడితే దాన్ని అవకాశంగా తీసుకోవాలి. ఎందుకు అవకాశంగా తీసుకోవాలి అంటే ఈ మార్కెట్స్ ఇలాగే పడి కింద ఉండవు. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళాలి. ఒక 2 నెలల తర్వాత అంతా మర్చిపోతారు. మళ్ళీ వాళ్ళ కొత్త అధ్యక్షుడు ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళ వ్యవస్థను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, అన్ని దేశాలతో ఎట్లా సత్సంబంధాలు నెరవేర్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళ యొక్క పార్టీ నేపథ్యం, పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే ట్రంప్ మేజర్గా లోకల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అది ఇండియా లాంటి ఎమర్జింగ్ కంట్రీస్ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇంకొక మంచి పరిణామం ఏంటంటే మన మోడీకి ట్రంప్కి చాలా మంచి మిత్రత్వం ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇండియాని విస్మరించి అతను ఎటువంటి సిద్ధాంతాలు కానీ వాళ్ళ దేశ పాలసీస్ కానీ రూపొందించాలి, వ్యతిరేకంగా వెళ్ళలేకపోవచ్చు. ఆయన యుద్ధాన్ని వద్దని పక్కన పెట్టిన వ్యక్తి లైక్ మోడీ లాగా మోడీ కూడా అంతే, రష్యాకి వెళ్ళి కోరుకోడు. కనుక అది ఇద్దరికి సామరూప్యత ఉంటది కాబట్టి డెఫినెట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఎలక్షన్స్ జరిగి ఇద్దరిట్లో ఎవరు గెలిచినా కూడా ఇండియా తోటి సత్సంబంధాలే ఉంటాయి. కానీ ఇదంతా కూడా ఇనిషియల్ పీరియడ్ లో మాత్రం తప్పకుండా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితి అయిపోయిన తర్వాత నెమ్మది సర్దుకొని సెటిల్ అవుతూ మళ్ళీ చాలా మార్కెట్స్ పెరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఏ దేశం కూడా ఇండియాని విస్తరించి ముందుకు వెళ్ళలేదు. మన డబ్బులు కావాలి, మన మనుషులు కావాలి, మన మార్కెట్ కావాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా హుందాయ్ IPO క్లోజ్ అయింది. సో వాళ్ళు OFS తో వచ్చారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ప్రమోటర్స్కి వెళ్ళిపోయాయి. సో మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అమెజాన్ చేసే మేజర్ బిజినెస్ ఇండియా నుంచి, మైక్రోసాఫ్ట్ చేసే మేజర్ బిజినెస్ ఇండియా నుంచి. సో ఇండియాని కాదు అంటే వాళ్ళ బిజినెస్ ఆగిపోతే అది మొత్తానికి ప్రాబ్లం అవుతుంది కంపెనీస్ కి. సో మేజర్ బిజినెస్ అంతా ఇండియా నుంచి కూడా ఉంటుంది, ఇంకా ఉంటది కూడా. కనుక దీన్ని ఎట్టి పరిస్థితులు విస్మరించలేరు. బట్ ఇనిషియల్ పీరియడ్ లో మాత్రం డెఫినెట్లీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ట్రంప్ గెలిస్తే ఇంకెక్కువ ఉంటాయి. వాళ్ళు గెలవగానే ఇమీడియట్లీ పాలసీస్ అనౌన్స్ చేసేస్తాడు, ఉద్యోగాలు అనౌన్స్ చేస్తాడు, ఇవన్నీ ఇండియాకి ఇనిషియల్ పీరియడ్ లో తప్పకుండా ఇబ్బంది పరిస్థితి ఉండొచ్చు. కమలా హారిస్ గెలిస్తే మాత్రం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటిన్యూ స్మూత్ ఫ్లో ఉంటుంది. కనుక మన ట్రేడ్ పాలసీ కానీ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ రూపీ స్ట్రెంత్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకునే పాలసీస్ మీద ఇమీడియట్ ఇంపాక్ట్ అయ్యి కొంచెం స్ట్రగుల్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ చాలా మంచిగా పైకి వెళ్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ గెలిస్తేనే మార్కెట్స్ తదనంతర కాలంలో బాగా పైకి వెళ్తాయి. ముందు పడతాయి ఆపర్చునిటీ, దెన్ ఫ్యూచర్లో పెరుగుతాయి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు పీఠాన్ని చేజెక్కించుకుంటే అది భారత ఆర్థిక వ్యవస్థకు, అది ఇండియన్ మార్కెట్స్కి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఏంటనే దాని గురించి చాలా చక్కగా మీ స్టైల్లో చాలా మంచి అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.